కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని అమ్మవారిశాలలో వైభవపేతంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా గుర్తించి నేడు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న శుభ సందర్భంగా బద్వేల్ పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త రితేష్ కుమార్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరికి ఆర్యవైశ్యులు మేళతాళాలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారిని శాల్వ పూల మాలలతో ఘనంగా సత్కరించారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం అమ్మవారి ఆత్మాపరణ దినం అనేసి దినోత్సవంగా ఈరోజు ప్రకటించడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి వారు అమ్మవారికి ఇట్లా పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున కల్పిస్తుండ్రు. ఈరోజు అందరూ ఆర్యవైశ్యులు వాళ్ళందరి తరఫున నేను ఈరోజు గుడికి రావడం జరిగింది. అమ్మవారిని బద్వేల్ ప్రజలందరూ సుఖ సంతోషాల్లో ఉండాలని కోరుకోవడం జరిగింది. ఈరోజు ఆర్యవైశ్యులందరూ సంతోషంగా ఈ దినం జరుపుకొని ఇలా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని మీ అందరికీ వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని తెలియజేస్తుంది. ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఈరోజు జరగబోయే కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అధికారికంగా ప్రకటించి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు పెనుకొండలో అమ్మవారి యొక్క జన్మస్థలమైన పెనుకొండనందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించినందుకు గాను మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం బద్వేల్లో కూడా మన తెలుగుదేశం పార్టీ మన యువ నాయకుడు రితేష్ కుమార్ రెడ్డి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం అధికారికంగా ప్రకటించినందుకు గాను మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. చాలా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతిస్తూ ఆర్యవైశ్యులందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం జై వాసవి. ఈనాడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం కూటమి ప్రభుత్వం వారు మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ వాసవి కన్యకా ఆత్మార్పణ చేసి అధికారికంగా ప్రకటించినారు. అందులో భాగంగానే మన ముఖ్యమంత్రి గారు కూడా మరి పెనుగొండ వైఎస్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అదే ప్రకారం మన మధ్యలో కూడా మన యువ నాయకుడు రితేష్ కుమార్ గారు మన వాసవి కన్యకా పరమేశ్వరి గారికి మన పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అన్ని అనుకున్నట్లుగానే ఈ కార్యక్రమం జరిపినందుకు అందరికీ కూడా మేము నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మా ఆర్యవైశ్యులకు సముచిత స్థానాన్ని కలుగజేసిన నారా చంద్రబాబు నాయుడు మేమంతా జై వాసవి.